జంగమయ్యా నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా చాలయ్యా చాలయ్యా చాలు చాలు శంకరయ్యా నీవే కైలాసమయ్యా నీవే నా మోక్షమయ్యా బంధాలు బాధ్యతలు భవసాగర విచికలు మోహాలు తాపాలు అవినీతి బుడగలు క్షణికాలి జీవితాలు నువ్వు చాటే సత్యాలు ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా సాగరాన పుట్టిన గరళాన్నే మింగావు అమృతం ఇచ్చిన అందరిది అన్నావు ఓ కైలాసం వెలుగుతూ నీ బూడిద వడితో శ్మశానాల శిరమాలే నీ కరుణ ఎవరిదో నీ కోపం ఎవరికో అర్థం కావురా నీ లెక్కే వేరురా శివ గురూజీ నిట్టెల పనిభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో కాశీ యాత్ర మేమందరము కలిసి బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఆనందకరమైనటువంటి యాత్రా విశేషాలు వారు చూపించారో వర్ణనాతీతం. ఇంతవరకు ఎవ్వరూ చూపని ఒక చక్కటి గుడులు, రోజుకు ఒక 9-10 చొప్పున ఆయన యాత్రా విశేషాలన్నీ విపులీకరిస్తూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి వెళ్ళి పూజలు, స్నానాలు అన్నీ చేయించారు. ఇది అందరూ కూడా తమ అదృష్టంగా భావిస్తున్నారు. అందులో నేను కూడా ఒకడిని. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నీ చూపించారు. చాలా సంతోషం వేసింది. సో ఇది మా అదృష్టంగా భావిస్తూ కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో మేమందరము బయలుదేరుతున్నాము. రేపు అయోధ్య, ప్రయోగరాజు కూడా వెళ్తున్నాము. సో ఇది చాలా ఆనందకరమైనటువంటి రోజు అని మేము భావిస్తూ పనిభాస్కర శర్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇది నా ఒపీనియన్. ఓం నమ శివాయ. శుభ సాయంత్రం. ఈ కాశీ ప్రయాణం చేయాలంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. కాశీలోకి రావాలంటే ఆ పరమశివుడు ఆశీస్సులుండి ఆయన పిలిస్తే తప్ప చాలామంది రాలేరు. అట్లాంటిది ఈరోజు ఆయన ఆశీస్సులతో మేము సుమారు ఒక 40 మంది వరకు శ్రీ నిట్టల ఫణిభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో కాశీలో అడుగుపెట్టడం జరిగింది. ఆయన 9 రోజుల యాత్ర పెట్టుకొని కాశీలో రావడం జరిగింది. ఈ 9 రోజుల్లో అద్భుతంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉదయాన్నే గంగా స్నానాలు, అలాగే అభిషేకాలు, సోమేశ్వర స్వామి తాలూకా అభిషేకాలు, తదనంతరం మొత్తం దేవాలయాలు, రోజు ఒక 10-12 దేవాలయాలు సందర్శన. కాశీలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, మనకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనం ఎంతసేపు కాశీకి వచ్చినట్లయితే ఈ కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణమ్మని, అలాగే కాశీ విశాలాక్ష్మిని, ఈ 3-4 గుడ్లే చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా కాశీలో కొన్ని వందల పుణ్యక్షేత్రాలు, చాలా ప్రశస్తమైనవి, ఎంతోమందికి తెలియనివి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాశీఖండంలో రాయటం జరిగింది. ఆ కాశీఖండం చదివినటువంటి ఫణిభాస్కర శర్మ గారు ఈ తాలూకా పుణ్యక్షేత్రాలన్నీ మమ్మల్ని మాకు సందర్శింపజేసి దగ్గరుండి వాటి తాలూకా విశిష్టతని మాకు తెలియజేసి అందరినీ చూపించడం జరిగింది. అలాగే ఆయన రోజు ప్రవచనం ఇవ్వటం జరిగింది. మనకు చూస్తున్నటువంటి ఆ దేవాలయాల తాలూకా ప్రశస్తం ఏంటి, వాటి ప్రాముఖ్యం ఏంటి అనేది వారి యొక్క ప్రవచనాల ద్వారా మాకు తెలియజేస్తూ ఎన్నో దేవాలయాలను చూపించారు.
చాలా సంతోషం, చాలా అదృష్టం. అలాగే ఇక్కడ మంచి అకామిడేషన్ కూడా ఆయన అద్భుతమైనటువంటి అకామిడేషన్ బాలాజీ ప్యాలెస్లో నిజంగా ప్యాలెస్ లాంటి అకామిడేషన్ పెట్టడం జరిగింది. అలాగే వారు వంట మనుషులను తెచ్చి ఇక్కడ చక్కటి మంచి విందు భోజనం లాంటి భోజనాలు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో దేవాలయాలను మాకు చూపించడం జరిగింది. రోజు ఈ గంగా హారతులు అలాగే ఎన్నో దేవాలయాలని మాకు చూపించి వాటి తాలూకా విశిష్టతను మాకు తెలియజేసి అన్నీ వివరించడం జరిగింది. మేమెంతో అదృష్టం చేసుకుంటే కానీ అలాంటి గురువుగారితో వచ్చి ఈ దేవాలయాలు సందర్శన చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఆల్రెడీ ఇంతకు ముందే 3 సార్లు వచ్చాము, కానీ అప్పుడు ఇవన్నీ చూడటం మాకు కుదరలేదు. గురుగారి ధర్మమా, గురుగారి దయ వలన మాకు ఇవన్నీ కూడా చూసే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ నిష్టల ఫణిభాస్కర్ శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు మంగతాయారండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గురువుగారుని యూట్యూబ్లో ఈ ప్రకటన ఇవ్వగానే చూసి ఫస్టే అన్నీ చూపిస్తారు. ఆయన ఆధ్వర్యంలో అన్నీ తెలుసున్న వ్యక్తి కాబట్టి ఆయనతో రావాలి అని వెంటనే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా ముందరే ప్రయాణం అయిపోయానండి. తర్వాత చెప్పవలసి ఉంటే ఆ కాలభైరవుడి అనుజ్ఞతోటి, కాశీ విశ్వనాథుని కృపతోటి, ఆయన ఆధ్వర్యంలో చూడవలసినవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చూసామండి. ఎంతకంటే కాశీయాత్ర పరిపూర్ణమైంది, ఎంతకంటే వేరే అదృష్టం మరొకటి లేదని భావిస్తూ గురుతుల్యులైన వయసులో చిన్నవారైనా సరే గురుతుల్యులు సరస్వతి పుత్రులైన గురువు గారికి ఫణిభాస్కర్ శర్మ గారికి ఎంతో కృతజ్ఞత చూపిస్తూ యాత్ర పరిపూర్ణమైందని సంతోషిస్తున్నాను. నా పేరు సుధారాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం కాశీ వచ్చాను. కానీ చాలామంది మనకి అంతకుముందు 4-5 సార్లు వచ్చిన వాళ్ళు కూడా మేము ఇవన్నీ చూడలేదు అన్నారు. మాకు ఫణిభాస్కర్ శర్మ గారు చాలా బాగా అన్ని దగ్గరుండి చూపించి వివరించి మమ్మల్ని బాగా చూసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది 9 రోజుల యాత్రకు మేము ఇక్కడికి వచ్చినందుకు. నా పేరు ఉమాదేవి అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఇది ముందుగా మేము అనుకున్నది కాదు. యూట్యూబ్లో చూసి గురువుగారు అన్నీ మనకు చూపిస్తారన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మేము ఏవేదైతే అనుకున్నామో అవన్నీ ఆయన చూపించగలిగారు. మేము మళ్ళీ భవిష్యత్తులో చూస్తామో లేదో కూడా తెలియదు, అవన్నీ చూపించారు. నేను ఇప్పుడు 4 సార్లు వచ్చాను. ఇవన్నీ ఉంటాయి అన్న సంగతి కూడా మాకు తెలీదు. కానీ ఇవన్నీ ఎంత వివరంగా అన్నీ జాగ్రత్తగా మాకు ఏమనుకొని వచ్చామో అది ఫుల్ఫిల్ అయింది. ఆయన గురువుగారి దగ్గరుండి అన్నీ బాగా చూపించారు. మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంతకుముందు ఎప్పుడు చూడనివన్నీ చూడగలిగాము. అసలు ఇన్ని ఉంటాయని కూడా కాశీలో మనకు తెలీదు. ఇదివరకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎవరు ఇలా చూపించి చెప్పిన వాళ్ళు కూడా మనకు ఎవరు లేరు. ఇదే మొదటిసారి. అందుకే మేము గురువుగారికి చెప్పిన విధంగా అన్నీ చూపించారు కనుక మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వచ్చినందుకు. దీనివల్ల గురువుగారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదంతా కూడా గురువుగారి కృప వలన మాకు చూడగలిగాం ఇవన్నీ. గురువుగారి ఆధ్వర్యంలో నాతో మేమందరం కలిసి వచ్చాము. ఒక సోదరిమణిలో కలిసి వచ్చాము. అంటే ఫణిభాస్కర్ శర్మ గారితో ఈ యొక్క యాత్ర చేయడం ఉంది నా జీవితంలో ఒక ముఖ్యమైన అనుభూతి, మంచి అనుభూతి, చెప్పలేని అనుభూతి. ఎందుకనగా ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విశదీకరించి అందరికీ అర్థమయ్యేలాగా మంచిగా బాగా చెప్పారు. కాశీ యాత్ర గురించి అద్భుతంగా వర్ణించారు ప్రతి విషయాన్ని. ప్రతిరోజు గంగాయాత్ర చేయడం దగ్గర నుంచి ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 10 గంటల దాకా ఆయన ప్రతి విషయంలో కూడా దగ్గరుండి అన్నీ చూసుకుని శ్రద్ధ బాగా వహించి అందరికీ చెప్పి కూడా తిప్పుకొని బాగా విశదీకరించారు. ఇది ఒక మంచి అనుభూతి. ఇప్పటిదాకా కాశీ 5వ సారి 6వ సారి రావడం ఇది. కొన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకున్నాను. ఆయన ద్వారా అన్నీ తెలిసే నాకు. భోజనం కూడా చాలా బాగా ఏర్పాట్లు బాగా చేశారు. ప్రతి విషయంలో చూసుకున్నారు సార్ అందరినీ కూడా. కాశీ వర్ణన, కాశీ యొక్క లింగాల యొక్క ప్రాముఖ్యత, ఘాట్ల యొక్క ప్రాముఖ్యత, కాశీలో ఉన్న భైరవుల గురించి ప్రాముఖ్యత, ఐచ్ఛల గురించి ప్రాముఖ్యత, అన్ని విషయాలు సూక్ష్మంగా విశదీకరించారు. బాగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు.
ఇది జీవితంలో ఒక మెమరబుల్ యాత్ర జర్నీ అనుకోవాలి నేను నా దృష్టిలో ఇది. ఎందుకంటే నేను ఇంకా లాస్ట్ అవసరం దశలో ఉన్నాను కాబట్టి ఇది ఒక నాకు మరపురాని మధురమైన అనుభూతి నాకు. అంచేత మీరు కూడా అందరూ కూడా నాతో పాటు మీ అందరూ కూడా ఆనందించి ఆస్వాదించి ఉంటారు అనుకుంటున్నాను కాశీ గురించి, యాత్ర గురించి. ఈ సాయం సమయంలో గంగా నది తీరాన మనం ఆయన గురించి అనే విషయాలు మాట్లాడుకోవడం కాశీ గురించి చాలా చెప్పుకోదగ్గ విషయం, చాలా ప్రాముఖ్యం కలిగిన విషయం. అలాగే ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా అయోధ్య ప్రయాగ వెళ్ళి వచ్చి జాగ్రత్తగా అన్నీ చూసుకుని మళ్ళీ 15వ తారీఖున బయలుదేరి ఎవరి యొక్క స్వగ్రామాన్ని వాళ్ళు చేరుకుంటున్నాము. అందరికీ నా ధన్యవాదాలు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నుంచి మేము కాశీయాత్రకు వచ్చాము. ఈ కాశీయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్ల వాస్తవులు నిట్టల పనిభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో మాకు ఈ కాశీయాత్ర జరుగుతున్నది. కానీ ఎన్నో తెలియని విషయాలు ఆయన మాకు తెలియజేశారు. ఇంకా మళ్ళీ మేము కాశీకి వచ్చినప్పుడు ఇంకా కొద్దిమంది భక్తులకు మేము కూడా కొద్ది వరకు చెప్పడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ కాశీయాత్ర విజయవంతమైనందుకు 24/7 ఛానల్ అధినేత శ్రీనివాస్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాశీయాత్రలో ఎన్నో తెలియని విషయాలు ఆయన మాకు తెలియచేయడం జరిగినది. కానీ గురువు గారి ఆధ్వర్యంలో వచ్చిన దానివల్ల ఈ కాశీయాత్ర చాలా విజయవంతంగా 9 రోజులు జరపబడినది. బాగా అన్నీ మేము తెలుసుకోగలిగినాము. కాబట్టి ఈ జన్మకు చాలా మేము అదృష్టవంతులమని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఐ యామ్ కామేశ్వరరావు. నిట్టెల పనిభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా 9 రోజుల నిద్ర చేయడానికి, ముఖ్యంగా కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వారణాసి చేరాం. ఆద్యంతము చాలా మధురంగా ఉంది ఈ యాత్ర. జీవితంలో మా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడాను చాలా సాటిస్ఫై అవుతున్నామండి. గురువుగారి ఆధ్వర్యంలో ప్రతిరోజు అనేక శివాలయాలని, శివలింగాలని సందర్శించుకుంటున్నాము. ముగ్ధ మనోహరంగా ఉంది ఈ యాత్ర మాకు. వెళ్ళిన ప్రతి చోట కూడా మాకు చెప్పలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడాను. ఇక్కడ ప్రత్యేకించి గంగా స్నానం అండి. దానికంటే ముందు ఈ రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది మర్చిపోయి చాలా కాలం అయిందండి. కానీ ఇక్కడికి వచ్చాక అందరం కూడా 4 గంటలకల్లా, 4:30 కల్లా నిద్ర లేచి 5:30, 6 గంగా తీరానికి చేరుకొని స్నానం ఆచరిస్తున్నాం. గురువుగారి ఆధ్వర్యంలో అక్కడే క్షేమేశ్వర్ మహాదేవ్ అనేటువంటి చోట ప్రత్యేకించి గురువుగారు ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా మరొక అదృష్టం ఏంటంటే మేము ఇక్కడ బాలాజీ ప్యాలెస్ అనే ప్రాంతంలో ఉన్నాం. సోనార్పుర ఈ ఏరియా ఇది. ఇక్కడికి దగ్గరలో కేదారేశ్వర ఇది దేవాలయం ఉంది. మరి అది కాకుండా చింతామణి గణేషుని దేవాలయం కూడా ఉంది. ప్రత్యేకించి ఈ 2 దేవాలయాలు వదలకుండా ప్రతిరోజు సందర్శించుకుంటున్నాము. ఇది కాక ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఏంటంటే శివలింగాలు మనం ఏమన్నా చిన్నవి చూసుంటాం, పెద్దవి చూసుంటాం, ఒక మాదిరివి చూసుంటామండి. ఎవరూ ఊహించలేనంత పెద్ద శిల్పాలను మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. ప్రతిరోజు కూడా చాలా దేవాలయాలను ఇక్కడ మేము సందర్శిస్తున్నాం వదలకుండా. ఓపికగా కూడా గురువుగారు ఎంతో ఓపికగా ప్రతి చోట కూడా మమ్మల్ని తీసుకెళ్ళి స్థల పురాణాలు, స్థల విశేషాలు అన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. ఇందులోనే నిన్న మేము దంతపుష్ప మహేశ్వరని ఆ ప్రాంతానికి వెళ్ళాం. పాతాళలోక మహేశ్వరని అక్కడికి వెళ్ళాం. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి. మరి లోలార్క కుండానికి కూడా మేము వెళ్ళటం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే
సూర్యదేవులు స్వయంగా ఆ ప్రాంతంలో నేల తవ్వి అక్కడ ఒక నీటి కుండం అనేది మట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో స్నానాలు చేసి మేమందరం కూడా ఈ నీరు సేవించడం అనేది జరిగింది. ఇలాగా ఇది కాకుండా మరొక విశేషం ఏంటంటే బోట్ షైర్ అనేది ఇంచుమించు ఈ రోజుల్లో ఒక కళ. అటువంటిది మేము 1-2 సార్లు బోట్ షైర్ చేస్తూ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ఘట్టాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్నో శివునికి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళాం. మరో విశేషం ఏంటంటే ఇక్కడ గంగాహారతి. ఈ గంగాహారతికి కూడా మేము ఇప్పటికి 2 సార్లు అటెండ్ అయ్యాం. నిజానికి మేము రోజు అటెండ్ అయ్యేవాళ్ళమే, కానీ గురువుగారు ఎన్నో ప్రాంతాలకి మమ్మల్ని తీసుకెళ్తూ ఉండటంతో మేము ఆయా ప్రాంతాల్లో ఉండిపోవడంతో ఆ టయానికి ఇక్కడికి రాలేకపోయాం. ఈ గంగాహారతి అనేది కూడా ఒక మధురమైన అనుభూతి అండి. నిజంగా వందలాది మంది ప్రజలు అక్కడ చేరుకుంటున్నారు. అసలు ప్రతిరోజు కూడా 15-20 వేల మంది దాకా కూడా తీర్థ ప్రజల్లాగా వచ్చి ఈ గంగా తీరంలో ఉండటం మేమున్న ఒక్క ఏరియాలోనే మేము చూడటం జరిగింది. అలాగే శివుని ప్రాంతంలో ప్రతి చోట కూడా మాకు మరువురాని అనుభూతిని మేము అనుభవిస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది. మరి క్రిందటి 5వ తారీఖు ఆదివారం వచ్చామండి మేము. ఈ రోజుకి మరి 9వ రోజు పూర్తవుతోంది. ఇంకా మాకు ఎదుర ప్రయాగ వెళదామంటున్నారు గురువుగారు రేపు. మళ్ళీ అలాగే అయోధ్యారాముడిని కూడా సందర్శించే అవకాశం మాకు లభిస్తుంది పనిలో పనిగాను. ఇదంతా శివుని దయ, మహాదేవుని యొక్క కృప అని మేము అందరం భావిస్తున్నాం అన్నమాట. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. జీవితంలో అసలు కాశీకి రావాలి అంటే మహేశ్వరుని అనుమతి ఉండాలి అంటారు. నిజంగా మాకు ఆ అనుమతి ఉండబట్టే వచ్చామేమో తెలియదు. అయితే మేము మాత్రం ఒక్క విషయం గట్టిగా చెప్పగలమండి. ఈయన ఆధ్వర్యంలో చాలా శివాలయాలు, అతి పురాతనమైనటువంటి ప్రాంతాలు మేము ఇక్కడ సందర్శించగలుగుతున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది. మేము ఊహించని ప్రాంతాలకి మేము చేరుకోవడంతో మాకు ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందన్నమాట. జీవితంలో మేము సాధించినటువంటి మాకు లభించినటువంటి అదృష్టంగా ఈ వారణాసి క్షేత్రాన్ని సందర్శించడం అనేది మా జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మరొక ముఖ్య విశేషం ఏమిటాయి అంటే పండితుడైనటువంటి నిట్టల ఫణిభాస్కర శర్మ గారు ఆయన తన జ్ఞానాన్ని ఉపయోగించాలని ఎన్నోసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అందుచేత తన అనుభవాన్ని అంతా రంగరించి ఎన్నో విషయాల్ని మాకు విశదీకరిస్తున్నారు. ప్రతి చోట కూడా ఆశ్చర్యపడుతూ కూడా ఆయా ప్రాంతాలన్నీ కూడా మేము సందర్శించడం జరిగింది. ఇది వ్యసనకాలం అయినప్పటికీ కూడా మేము ఏ పాటి ఇబ్బంది పడకుండా ఎన్నో ప్రాంతాలని ఉదయకాలంలో లేచి తిరగడమే కాకుండా మళ్ళీ సాయంకాలంలో కూడా ఎన్నో చోట్ల తిరుగుతూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము. నిజంగా ఇదంతా కూడా ఈశ్వరుడు మాకు ప్రసాదించినటువంటి వరంగానే మేము భావిస్తున్నామండి. చాలా సంతోషంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. హరహర మహాదేవ. పూర్వజన సుకృతం కానీ కాలభైరవ స్వామి వారి అనుగ్రహం ఉంటే కానీ కాశీ నివసించడానికి కానీ ప్రవేశించడానికి కానీ అర్హత ఉండదని అంటారు. దేవుడి దయవల్ల భవిష్యదర్శిని వారి దయవల్ల మేము కాశీ రావడం జరిగింది. ఇక్కడ 9 రోజులు 9 నిద్రలు చేద్దామని అనుకోవడం జరిగింది. దేవుడి దయవల్ల నిర్విఘ్నంగా ఈ రోజుతో 9వ రోజు కంప్లీట్ అయిపోద్ది. వచ్చిన వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఎన్నో పురాతనమైనటువంటి శివలింగాల యొక్క దర్శనం చేసుకుంటూ రోజు గంగా స్నానం చేసుకుంటూ ఎన్నో పుణ్య భరితమైన కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. అందరం కూడా ఒక కుటుంబంలాగా మేము అందరం కూడా ఉండడం జరిగింది. ఇదంతా ఇన్ని ఏర్పాటు చేసిన భవిష్య దర్శనం వారికి మరి నిట్టల ఫణిభాస్కర శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిట్టల ఫణిభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కాశీ యాత్ర ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యతి అన్న విధంగా మేము
మేము మా స్వగ్రామం కొత్తగూడెం అండి, భద్రాచలం దగ్గర. అక్కడి నుంచి ఈ కాశీ యాత్ర ఏనాడో అనుకున్నటువంటి యాత్ర ఏదైతే ఉందో వీరి ద్వారా మాకు చక్కగా ప్రతిదీ కూడా ఏదో కాశీయాత్ర చేసామంటే ఆ విశ్వేశ్వరుని దర్శించుకున్నాము, అమ్మవారిని చూసుకున్నాము, వెళ్ళిపోయామన్నట్టు కాకుండా ప్రతిదీ కూడా విపులంగా ప్రతి మూలన ఉన్నటువంటి ప్రతి ఒక్క శివలింగం మీద మాతోటి అభిషేకాలు చేయించి రకరకాలుగా మా యొక్క ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా నిర్మూలన చేసినటువంటి ఈ పుణ్యం మాతో సహా మా గురువు గారు అయినటువంటి ఫణిభాస్కర శర్మ గారికి దక్కుతుందని చెప్పాలి. ఇవాళ ప్రాశస్యమైనటువంటి రోజు. ఎందుకు అంటే సోమవారం ఏకాదశి కలిసి వచ్చింది. ఇలాంటి రోజున స్పర్శ దర్శనం ఏదైతే ఉందో అది కల్పించారు. అది చేసినటువంటి వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు అనే విషయం కూడా మేము చాలా తెలుసుకోవడం జరిగింది. అలాంటివి చాలా ఉన్నాయి. అమ్మపూర్ణ అమ్మ యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకున్నాం. డిండి గణపతి, అలాగే సాక్షి గణపతి, దాంతోపాటు చింతామణి గణపతి, ఇలాంటివన్నీ కూడా దర్శించడం వారి ద్వారా జరిగింది. దాంతోపాటు ప్రతి మూలన ఉన్నటువంటి ప్రదేశాలని కూడా దర్శించాము. అలాగే నిన్నటి రోజున ఏదైతే ఉందో మణికర్ణికా ఘాట్లో 12 గంటలకి 33 కోట్ల దేవతలు ఏదైతే ఉన్నారో వారు సాక్షాత్తు అక్కడ స్నానం చేస్తారు, ఆచరిస్తారు అన్న విషయం గురువుగారి ద్వారా మాకు తెలియవచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా పడవ ప్రయాణం చేసి అక్కడ స్నానం చేసి మా యొక్క పాప ప్రక్షాళన చేసుకున్నాం. వీటి ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే ఇటు భక్తి ముక్తితో పాటు ఇంకోటి చెప్పాలి అంటే మేము ఇక్కడ కొనలేనటువంటి వస్తువులు, విలువైన వస్తువులు కూడా కొనుక్కోదలుచుకున్నాం గురువారి ద్వారా. ఏదైతే రుద్రాక్షలు ఉన్నాయో, మాలలు ఉన్నాయో, ఇలాంటి పట్టు వస్త్రాలు ఉన్నాయో, ధావళీలు ఉన్నాయో, ఇలాంటివన్నీ కూడా వారి ద్వారా ఎందుకంటే కొనుక్కోవడం జరిగింది. మాకు దక్కినటువంటి ఈ ప్రతి పుణ్యం ఫలం విషయంలో కూడా ప్రతిదీ కూడా గురువుగారి యొక్క ఆశీర్వచనం ఉందని మేము భావిస్తున్నాం. అలాగే ముందు రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలని బాగా నిర్వర్తిస్తూ గురువుగారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఛానల్ ద్వారా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. హర హర మహాదేవ్, శంభో శంకర. ఓం నమ శివాయ. నా పేరు వాణి, హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ఒంటరిగానే వచ్చాను హైదరాబాద్ నుంచి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో కలిసిపోయి ఒక కుటుంబంలాగా చక్కగా ఎప్పుడు వినని ప్రాంతాలను అన్నింటినీ చూడడం జరిగింది. పుణ్యక్షేత్రాలను, రకరకాల మహర్షులు స్థాపించినటువంటి లింగాలను ఎంతో వివరంగా ఓపికగా వివరించి చెప్పారు ఫణిభాస్కర శర్మ గారు. చాలా సంతోషం కలిగింది. ఈ యొక్క యాత్ర విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. మేమంతా చాలా ఆనందంగా రేపు అందరం అయోధ్యకు వెళ్ళి ఆ శ్రీరామభద్రుని దర్శించాలని అనుకుంటున్నాము. ఇంత చక్కగా మాకు తెలియని విషయాలు అన్నీ వివరించి చక్కగా చూపించి మాకు ఆనందాన్ని కలిగించిన, ప్రతిరోజు అభిషేకాలన్నీ చేయించి మాకు పుణ్యం పురుషార్థాన్ని కలిగించినటువంటి 9 రోజులు ప్రతిరోజు గంగా స్నానం చేయించి అభిషేకాలు అవి నిర్వర్తించి తర్వాత అనేక ప్రవచనాలను కూడా తెలియని విషయాల గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజెప్పి మమ్మల్ని సంతోషపరిచారు. మేమందరం గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందుగా తల్లిదండ్రులకు శ్రీ విఘ్నేశ్వర స్వామి డుండి సాక్షి గణపతి విఘ్నేశ్వరులకు, గురువు గారు ఫణిభాస్కర శర్మ గారికి నమస్కారములు. ఈ అపూర్వమైనటువంటి కాశీ క్షేత్రాన్ని దర్శనం, కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ సమేత ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ఫణిభాస్కర శర్మ గారే ఆ కాశీ విశ్వనాథుడి రూపంలో మమ్మల్ని అందరూ అనుగ్రహించారని చెప్పి భావిస్తున్నాము. ఆయన సూర్యోదయం మొదలుకుని గంగా స్నానము, తదుపరి క్షేమేశ్వర స్వామి వారికి నిత్యాభిషేకము, తదనంతరం విశేషమైన స్థలాల సందర్శన, అనేక ఘాట్లు 100-120 పైగా ఉన్నటువంటి ఘాట్లు మరియు పుణ్యక్షేత్రములు, మహర్షులు, సిద్ధపురుషులు, దేవీ దేవతల చేత స్థాపించబడినవి, మరి ఇతర ఘాట్లలో స్నానాధికాలు మొదలైనవన్నీ కూడా చక్కగా చేయించారు. విడిగా వచ్చుంటే మాకు తెలిసేది కాదు ఇంత విశిష్టమైన స్థలాల దర్శనము. కేవలము ఫణిభాస్కర శర్మ గారు అందరినీ చక్కగా ఎంతో ఆత్మీయతతో, అభిమానంతో ఆదరించి ఎంతో ప్రేమతో మేము తరించాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ కూడా శ్రద్ధగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి పదే వాటి విశిష్టత చెప్పి అవి ఏ రకంగా ఉపయోగపడతాయో అనేక రకమైన బాధలు పోవడానికి,
అనేక రకమైనటువంటి ఐశ్వర్యాలు కలగడానికి కావాల్సినవి విశిష్టతలు చక్కగా వర్ణించి చెప్పారు. సూర్యోదయం నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఒక ఆహారం అల్పాహార సమయంలో తప్ప మళ్ళీ సాయంత్రం అప్పుడు కూడా మేము విడిగా దర్శించలేనటువంటి అనేక స్థలాలు మా దర్శింపజేసి మమ్మల్ని తరింపజేశారు. ఆయన ఆచార్య పీఠానికి అరుదైన సొత్తు, అనువైన వారసులు, వారికి మా కృతజ్ఞతలు. ఆ కాశీ విశ్వనాథుడికి యొక్క అనుగ్రహం కలుగజేసినందుకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాగేశ్వరరావు నా పేరు, జమ్మలపడగ నాగేశ్వరరావు. ఓం నమ శివాయ. కాశీ యాత్ర చాలా బాగా చూసామండి. ఫణిభాస్కర్ శర్మ గారు చాలా బాగా చూపించారు. మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. ఎక్కడ ఏ గుళ్ళు ఉన్నాయో కూడా తెలియవు, అంత బాగా చూపించారు. ఎప్పుడు ఇలా చూస్తామని అనుకోలేదు. చాలా బాగా కలిసి అందరం ఒక కుటుంబం కింద ఉన్నామండి. ఇంత బాగా చూపించిన ఫణిభాస్కర్ గారికి శతకోటి వందనములు. కాశీ విశ్వనాథాయ నమః. మేము పిఠాపురవాసులము. 60 సంవత్సరముల వయసు పైబడిన వారము. మాకు ఈ ఆకాంక్ష ఉంటే కాశీ యాత్రను చేయాలని ఒక ప్రగాఢమైన ఆకాంక్ష. కానీ ఈ వయసులో చేయగలమా లేదా అనే సందిగ్ధంలో ఉండగా మాకు ఆ కాశీనాథుడు ఫణిభాస్కర శర్మ గారి ద్వారా మా ఆకాంక్షను నిర్వర్తించారు. మా కాశీ యాత్రను సఫలీకృతం చేశారు ఫణిభాస్కర శర్మ గారు. ఆయన ప్రతిదీ మాకు దగ్గరుండి చూపించడమే కాకుండా ఆ స్థల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తల్లిదండ్రులను మించి మమ్మల్ని ఆదరించారు. అందువల్ల మేము ఆయనకి చాలా కృతజ్ఞులము, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. కాశీ విశ్వనాథ్కి జై. ఈరోజు కాశీ యాత్రలో మేము 9వ రోజుకి చేరుకున్నాము. మొట్టమొదటి రోజు దగ్గర నుండి చివరి రోజు వరకు ఈ 9 రోజులు ఎలా గడిచాయో ఎవరికీ నిజంగా తెలియదు. ఎందుకంటే మొట్టమొదటి రోజు మేము ఈ కాశీ క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత ఆదివారం రాత్రి మేము అడుగుపెట్టాము. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు 100కి పైగా దివ్యమైనటువంటి లింగాల యొక్క దర్శనము, క్షేత్రాల యొక్క దర్శనము ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 9 రోజుల కాశీ యాత్రలో మొట్టమొదటి రోజు కాలభైరవుని యొక్క దర్శనం చేసుకున్నాము. కాలభైరవుని గుడి దగ్గర ఉన్నటువంటి దండపాణి యొక్క దర్శనము, సంతానేశ్వరుడు, నవగ్రహేశ్వరుడు, అలాగే శీతలామాత దేవాలయము, తదనంతరం అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మహాపాప భక్షకేశ్వరుని దేవాలయము, అక్కడ మహామృత్యుంజయేశ్వరుని దేవాలయము, అక్కడ చాలా విశేషమైనటువంటి లింగాలు ఉన్నాయి. గౌతమేశ్వరుడు, మార్కండేశ్వరుడు, అలాగే జమదగ్నేశ్వరుడు, అలాగే కాశీక్షేత్రంలో అష్టభైరవుల్లో ఒకరైనటువంటి అసితాంగ భైరవులు, ధన్వంతరి కూపము ఇత్యాది అనేక రకాలైనటువంటి దర్శనాదులు జరిగిన తర్వాత 2వ రోజు మంగళవారం నాడు వారాహి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాము. వారాహి అమ్మవారి యొక్క దర్శనం అనంతరము ఆ రోజున విశేషమైనటువంటి లింగాల యొక్క దర్శనం. అంటే ఈ చెప్పుకుంటూ పోతే కాశీక్షేత్రంలో మనం ప్రయత్నపూర్వకంగా ఏవైతే లింగాలను మనం దర్శనం చేయాలో అష్టభైరవులు, ద్వాదశాదిత్యులు, నవదుర్గలు, నవగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి లింగాదులు, అలాగే ఋషులు మహర్షులు ప్రతిష్ఠించినటువంటి లింగాదులు, అలాగే విశ్వేశం మాధవం డుంఢిన్ దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం ఇవన్నీ చూడడం జరిగింది. అలాగే కాశీక్షేత్రాన్ని 3 ఖండాల కింద విభజించారు. ఓంకారేశ్వర ఖండము, విశ్వేశ్వర ఖండము, కేదారేశ్వర ఖండము. అంటే 3 శూలాలపైన కాశీక్షేత్రాన్ని పరమశివుడు ఉంచడం జరిగింది. ఆ త్రిశూలాగ్రాలపైన ఉండేటువంటి 3 లింగాలని స్పర్శతోటి అంటే ముట్టుకొని దర్శనం చేసేటువంటి భాగ్యాన్ని విశ్వనాథుడు మాకు కలగజేశారు. అలాగే ఓంకారేశ్వరుడి దగ్గరలో ఉండేటువంటి అంగేశ్వర్ మహాదేవ్, రుణ విమోచనేశ్వర మహాదేవ్ ఇటువంటి దేవాలయాల్ని చూడడం జరిగింది. అలాగే కాశీక్షేత్రంలోని అతిపెద్ద లింగాలు గభస్తీశ్వర లింగము, అలాగే జాగేశ్వర లింగము, తిలాభాండేశ్వర లింగము ఇలాంటి అనేక రకాలైనటువంటి లింగాలను దర్శనం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇది మాకు మొట్టమొదటిసారి. అంటే ఎప్పుడు మేము కాశీక్షేత్రానికి వచ్చినా నాతో పాటు నా స్నేహితులు ఎవరో ఒక రావడమో, మేము ఎంతసేపు కాశీఖండంలో ఉండేటువంటి లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, విశ్వనాథుడి అంగయాత్ర అంటే విశ్వనాథుడికి మన కృత్తివాసేశ్వరుడు ఆయన ముఖము,
ఓంకారేశ్వరుడు శిఖ, త్రిలోచనేశ్వరుడు కళ్ళు, ఆత్మవీరేశ్వరుడు ఆత్మ, ధర్మేశ్వరుడు ఒక చెయ్య, అలాగే చంద్రేశ్వరుడు మనస్సు. ఇలా అంగయాత్ర కింద చేస్తూ 14 లింగాలని కాశీక్షేత్రంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఆ అంగయాత్ర లింగాదులు, అలాగే పుష్పదంతేశ్వర మహాదేవ్ అంటే ఎప్పుడైనా శివ నిర్మాల్యాన్ని తొక్కినటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆయన యొక్క దర్శనము, అలాగే పాతాళేశ్వరుడు అనేక రకాలైనటువంటి దోషాదులు పోగొట్టుకున్నటువంటి, ముఖ్యంగా ప్రయత్నపూర్వకంగా మేము ఒక లింగాన్ని దర్శించాం, బ్రహ్మేశ్వర మహాదేవ్ అని. మేము వెళ్ళేసరికి ఆ లింగం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే దాని మీద వేసినటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయి ఆ నిర్మాల్యం ఇవంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే శివుడే మమ్మల్ని పంపించాడు అనుకుని మేము అక్కడికి వెళ్ళి ఆ లింగం ఒక అంతస్తు కిందకి ఉన్నది. అది ఎందుకు అలా ఉన్నది అంటే నిజానికి ఆ అంతస్తు అంతా కూడా నీటితోటి మునిగిపోతాయి, మొత్తం మునిగిపోతుందిట. అందుకని వాళ్ళు ఇంకా క్లీన్ చేయకుండా అట్టే పెట్టేస్తారు. మేము వెళ్ళేసరికి అనుకోకుండా అది పైకి రావడం, మేము ఆ లింగాన్ని శుభ్రంగా మొత్తం అంతా కూడా శుభ్రం చేసి చక్కగా అర్చన చేసి దీపం పెట్టి ధూపం వేసి ఆ బ్రహ్మేశ్వరుడి గుడి నుండి బయటకు రావడం. ఆ తర్వాత అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగం, అసలు కాశీఖండం అంటేనే మొట్టమొదటిగా అగస్త్యునికి సంబంధించినటువంటి వృత్తాంతంతో మొదలవుతుంది కాశీఖండం. నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ వింధ్య పర్వతం ఎత్తు పెరిగిపోవడం వల్ల దేవతలందరూ కూడా బృహస్పతి వంటి వారందరూ లోపాముద్రాదేవిని ప్రార్థిస్తే, అగస్త్యుడిని ప్రార్థిస్తే ఆ వింధ్య పర్వతం అలా పెరిగిపోతూ ఉన్నటువంటి వింధ్య పర్వతం తగ్గించడానికి ఎత్తు అగస్త్య మహర్షి దక్షిణాది ప్రాంతానికి బయలుదేరి వెళతారు. అలాగే రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం అని చెప్పి అగస్త్య మహర్షి రాముడికి రావణాసురుని వధించడానికి ఉపయోగపడేటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చేస్తారు, ఆయనే ఉపదేశం చేస్తారు. అలాగే ఇది బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్త్య సంవాదే అని అగస్త్య మహర్షి చెప్పినటువంటి లలిత రహస్యనామ స్తోత్రాన్ని కూడా మనం వింటూ ఉంటాం ప్రతిరోజు నిత్యం. అగస్త్య మహర్షి మనకి ఏదైతే అద్భుతమైనటువంటి స్తోత్రాలను ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ ఉంటాం. కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టేటప్పుడు అగస్త్య మహర్షి చాలా బాధపడతారు. అలాగే సుబ్రహ్మణ్యుడు ఆయన ప్రత్యక్షంగా అగస్త్య మహర్షికి చెప్పినటువంటి కాశీ ప్రాశస్త్యాన్నే మనం ఇప్పటికీ చదువుకుంటాం. అలాంటి అగస్త్య మహర్షి లింగాన్ని ప్రయత్నపూర్వకంగా మేము దర్శించాం. లోపాముద్రాదేవి అగస్త్య మహర్షి ఉన్నటువంటి కాశీ క్షేత్రంలో ఆ విశ్వేశ్వర ఖండంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ప్రయత్నపూర్వకంగా మేము గుర్తుపెట్టుకుని ఆ లింగానికి ఆరాధన చేసి ముట్టుకొని దర్శించి అభిషేకం చేసి రావడం ఇవన్నీ కూడా మా పూర్వజన్మ సుకృతం. అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాదులు చూసాం, అష్టభైరవుల్ని చూసాం. దశమి ఆదివారం రోజున లోలార్క కుండంలో స్నానం చేశాం. మంగళవారం రోజున వారాహి అమ్మవారి యొక్క దర్శనం చేశాం. అలాగే అష్టమి రోజున భైరవుల యొక్క దర్శనాన్ని చేశాం. అలాగే ఈరోజు ఏకాదశి తిథి రోజున చాలా విశేషంగా ఉపవాసాది దీక్షలు చేస్తున్నటువంటి వారు, స్పర్శ దర్శనాలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ప్రతిరోజు మా యొక్క దినచర్య ఎలా మొదలవుతోంది కాశీక్షేత్రంలో అంటే చాలా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి విధానంలో. ఎందుకంటే ఇప్పుడు వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా పరమభక్తులు, పరమశివుడే కాశీకి వాళ్ళని పిలిపించుకున్నారు. ఎందుకంటే చాలామంది వస్తారు కానీ కూర్చోలేరు, ఏ పని చేయలేరు, అభిషేకానికి రమ్మంటే అబ్బాయి మేము రాలేం మీరు వెళ్ళిపోండిలేండి అంటూ ఉంటారు. కానీ వీరు అలా కాదు. గత జన్మల్లో వీరెవరో గొప్ప అయినటువంటి పరమశివుని యొక్క భక్తులు అయి ఉంటారు, లేదా ఏ మహర్షి యొక్క శిష్యులో లేదా మహర్షి స్వరూపాలు అయి ఉంటారు. కేవలం వారు మాత్రమే కాశీక్షేత్రంలో ఇంత నిష్ఠతోటి 9 రోజుల పాటు వారు జీవనాన్ని సాగించగలిగినటువంటి వారు అయి ఉంటారు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున్న 5 అయ్యేటప్పటికి, ఇంకా నేను 1 నిమిషం ఆలస్యంగా వచ్చేవాడినేమో, 5 అయ్యేసరికల్లా వీరందరూ కూడా కరెక్ట్గా మేము ఉన్నటువంటి ఆ బస చేసినటువంటి ప్రాంతం కిందకు వచ్చేసేవారు. 5 గంటలకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నేను చెప్పాను మొట్టమొదటి రోజున, మనం కాశీక్షేత్రంలో ఉన్నన్ని రోజులు శివుడికి అభిషేకం చేసుకుందాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కుదురుతుంది కుదరబోతుంది, మనకు అటువంటి అవకాశం ఉండదు. ఉన్నన్ని రోజులు ప్రతిరోజు అభిషేకం చేసుకుందామని చెప్పాను. అలా అభిషేకం చేసుకోవాలి అంటే ఘాట్లో, మేము క్షేమేశ్వరుడి ఘాట్లో ఉన్నాం కాబట్టి క్షేమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి అంటే 6 to 6:30 చాలా మంచి టైం. 6:30 దాటిన తర్వాత విపరీతమైన జనం వస్తారు, మనం కూర్చుని అభిషేకం చేసుకోవడానికి సమయం ఉండదు అని చెప్పడం జరిగింది. అలాగే వారందరూ కూడా 5ంటికి కిందకి రావడం, ప్రతిరోజు సంకల్పం చెప్పుకుని గంగా స్నానం చేయడం, అలాగే క్షేమేశ్వరుడు ఘాట్లో అభిషేకం చేసుకోవడం, తర్వాత కేదార్ ఘాట్కి వెళ్ళడం, అక్కడ కేదారేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం,
దక్షిణామూర్తి యొక్క ఆరాధన, అక్కడ స్తోత్రం చదువుకోవడం, అదే క్షేత్రంలో ఉన్న చింతామణి గణపతిని చూడడం, మళ్ళా బయటికి రావడం, అలాగే కేదార్ ఘాట్కి దగ్గరలో ఉన్న చింతామణి గణపతిని చూడడం, మళ్ళా ప్యాలెస్కి రావడం, ఇక్కడ ఉన్నటువంటి బసకి రావడం. ఇదే డైలీ రొటీన్. 9 రోజుల పాటు ఒకే రకమైనటువంటి డైలీ రొటీన్ మనం చేయగలిగాము అంటే క్రమశిక్షణ ఉంటేనే అది చేయగలుగుతాం. నిజంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరికీ అంత క్రమశిక్షణ ఏ విధంగా కలిగింది అంటే అది భగవంతుడు కలగజేసినటువంటి క్రమశిక్షణ. చాలామంది ఏం చేస్తారు అంటే రాలేరు, శరీరం సహకరించకపోతే వేరే సంగతి, కానీ కొంతమంది బద్ధకంతో రాలేరు. ప్రతిరోజు 5ంటికి లేవాలంటే లేవలేరు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా అభిషేకం చేసుకున్నారు, అర్చించుకున్నారు, కేదారేశ్వరుని చూశారు, ఇంటికి వచ్చారు. ఎవరికైనా సరే శరీరం సహకరించక కేదార్నాథ్ వెళ్ళలేకపోతే కాశీక్షేత్రంలో ఉన్న కేదారేశ్వరుని చూస్తే 21 సార్లు కేదార్నాథ్కి వెళ్ళినటువంటి పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. అలాగే ప్రయత్నపూర్వకంగా మేము దర్శించిన లింగాలు అంటే అసలు ఇక్కడ ఈ లింగం ఉందా అంటే అన్నపూర్ణాదేవి గుడికి వెళ్తారు, విశాలాక్షి గుడికి వెళ్తారు, కానీ విశాలాక్షి దగ్గరలో ఉన్నటువంటి ఆది అన్నపూర్ణ గుడికి వెళ్ళరు, ధర్మేశ్వరుడి దగ్గరికి వెళ్ళరు. ధర్మేశ్వరుడు ఒక చెయ్య విశ్వనాథుడికి. అలాగే అక్కడ ఉన్నటువంటి దివోదాసు ప్రతిష్ఠించిన లింగాన్ని చూడలేకపోతారు, వృద్ధాదిత్యుడిని చూడలేకపోతారు, లేదా వృద్ధాదిత్యుడి దగ్గరలో ఉండేటువంటి రాహు ముఖం, అక్కడ స్వయంగా ఒక గోడ మీద రాహు యొక్క ముఖం ఉంటుంది. అలాగే దక్షిణామూర్తి ఉంటారు. అలాగే జరాసందేశ్వర్ మహాదేవ్ రాక్షసుడు పూజించినటువంటి లింగం ఉంటుంది, బడే హనుమాన్ ఉంటారు. ఇవన్నిటినీ ప్రయత్నపూర్వకంగానే మాత్రమే చూడగలం. ఇప్పుడు మాతో కాశీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప గొప్ప అనుభవాలు ఇందులో జరిగాయి. ఎందుకంటే మేము ఎన్నోసార్లు కాశీ వచ్చామండి, కానీ పలానా లింగాన్ని మేము దర్శించలేదు అని చెప్పి వీరందరూ చెప్పడం జరిగింది. నిజానికి ఇప్పుడు మాతో కాశీ వచ్చినటువంటి వారందరూ కూడా వారు పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ రాలేరు. వారందరూ వచ్చారు. వారు ఏ సంకల్పంతో అయితే కాశీయాత్ర చేశారో, కొంతమంది మనం మానవులుగా పుట్టినప్పుడు అనేక మంది ఏమంటే రుణబాధలు తగ్గాలి అని, ఆరోగ్యం కలగాలి అని, ఐశ్వర్యం కలగాలి అని, సంతానం కలగాలి అని, సంతానాభివృద్ధి ఉండాలి అని, అలా అనేక రకాలైనటువంటి కోరికలతోటి శివుణ్ణి అర్చిస్తాం. ఆ పరమశివుడు వీరందరి యొక్క కోరికలు తీర్చడానికే వీళ్ళని ఇక్కడికి రప్పించుకున్నారు అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. కారణం ఏంటి అంటే అన్ని లింగాలని వీళ్ళు దర్శనం చేశారు. దాదాపుగా 100కి పైగా లింగాలని మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి మణికర్ణికేశ్వరుని దర్శనం చేయడం అదేం మామూలు విషయం కాదు. కొన్ని 100 మెట్లు ఎక్కాలి పైకి. పంచగంగా ఘాటుకి పైకి ఎక్కాలి. పంచగంగా ఘాట్లో బిందు మాధవుడిని, త్రిలింగ స్వామిని దర్శించినప్పుడు, లేదా అక్కడ ఉన్నటువంటి వృద్ధకాళుని దర్శించినప్పుడు, పితామహేశ్వరుని దర్శించినప్పుడు, ముఖ్యంగా ఈ యాత్రలో ఎవ్వరికీ తెలియనటువంటి ఒక దేవాలయం. చాలామంది కాశీలో పంచక్రోశ యాత్ర చేస్తారు. 5 క్రోసులు దూరం ఆటో మీద వెళతారు, లేదా 5 రోజుల పాటు నడకతోటి వెళతారు. అలా వెళ్ళలేనటువంటి వాళ్ళు పంచక్రోశి మందిరాన్ని దర్శిస్తారు. అసలు ఆ మందిరం ఉందనే చాలామందికి తెలియదు. ఆ పంచక్రోశి మందిరాన్ని వీళ్ళందరూ కూడా తమ యొక్క చేతులతోటి కాశీలో ఎన్ని లింగాలు, ఎన్ని కుండాలు, ఎంతమంది దేవతలు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరినీ కూడా ఆ దేవాలయం మీదే చెక్కడం జరిగింది. అంటే నిజానికి అన్ని దేవతామూర్తులు ఆ దేవాలయం మీద ఉన్నారు. ఈ వచ్చినటువంటి వారందరూ కూడా అన్నిటినీ చేతులతోటి ముట్టుకుని, వాటిని ముట్టుకోవడానికే 1/2 గంట టైం పట్టింది. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ముట్టుకోవాలి. అటువంటి పంచక్రోశ మందిరాన్ని కూడా వీరు దర్శనం చేయడం జరిగింది. అంటే లెక్క పెట్టుకుంటే ఎన్నో సిద్ధలింగాలు, ఎన్నో మోక్షలింగాలు, ఇలాంటి పంచక్రోశ మందిరాలు. వ్యాసకాశి, వ్యాసుడు ప్రతిష్ఠించిన లింగం, అగస్త్యుడు ప్రతిష్ఠించిన లింగం, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు ప్రతిష్ఠించిన లింగం, కృష్ణుడు ప్రతిష్ఠించిన లింగం, మానస సరోవరం, అలాగే కాశీక్షేత్రంలో విష్ణుమూర్తి మొట్టమొదట అడుగుపెట్టినటువంటి ప్రాంతం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైనా 40 ఘాట్లే తిరుగుతారు. హరిశ్చంద్ర ఘాట్ మొదలుకొని మణికర్ణిక వరకు వెళ్ళి గంగాహారతి చూసి వచ్చేస్తారు. కానీ అలా కాకుండా 200 ఘాట్లు పైబడి, ఇంకా కాశీక్షేత్రంలో చూడడానికి ఇంకో ఘాట్ లేదు. అసీ ఘాట్ నుండి మొదలుపెట్టి ఆదికేశవుని వరకు మొత్తం 200 ఘాట్లకు పైగా దర్శనం చేసి ఆదికేశవుని దర్శించుకుని కిందకు వచ్చాం. అంటే కాశీ ఖండంలో ఎన్నైతే లింగాలు ఉన్నాయో దాదాపుగా అన్నీ తిరగడానికి ప్రయత్నం చేశాం. కానీ మానవులైనటువంటి మన తరం కాదు కాశీలో ఉన్న లింగాలని దర్శనం చేయడం. ఏదో ఒక లింగం, ఏదో ఒక గొప్ప లింగం ఉంటూనే ఉంటుంది. ఎన్ని లింగాలు ఉన్నాయి అంటే కాశీలో బ్రహ్మగారి ఆయుర్దాయం 50 సంవత్సరాలు అయితే ఆయన ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని లింగాలు ఉన్నాయన్నాడు. అంటే దాదాపుగా 40,000 కోట్ల లింగాలు ఉన్నాయి కాశీలో. అందుకనే కాశీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో చెప్పులు వేసుకోరు.
అడుగు పెడితే ఒక లింగం, ఒక నువ్వు గింజ పరిమాణంలో ఉన్న, అంటే ఇంత చిన్న నువ్వు గింజను పైకి ఎగరవేస్తే అది కింద పడదు, లింగం మీదే పడుతుందని చెప్పారు. అందుకని మనం ఈ అడుగు పెట్టేటువంటి ప్రాంతాల్లోనే ఒక లింగం, స్నానం చేసే చోట లింగం, దారిలో బోల్డని లింగాలు, ఇంట్లో బోల్డని లింగాలు, ఇలా శివమయం మొత్తం కాశీక్షేత్రం. అన్ని లింగాలని మనం దర్శనం చేయాలంటే మన జన్మ సరిపోదు, అలాగే మన తరం అయ్యేటువంటివి కాదు. ఉన్నంతలో ఏ లింగాల్ని దర్శనం చేస్తే కాశీక్షేత్రం మొత్తాన్ని మనం దర్శించిన పుణ్యం జరుగుతుందో, మనసులో ఉండేటువంటి అన్ని కోరికలు తీరేటువంటి భాగ్యం వస్తుందో, ఇవాళ కాశీకి వెళ్ళాం, 3-4 నెలల్లో వీరు అనుకున్నటువంటివన్నీ కూడా పరిపూర్ణంగా సిద్ధించేటట్టు సిద్ధలింగాలన్నీ కూడా మేము చూసాం. కాబట్టి వీళ్ళే మరలా ఎప్పుడైనా కాశీ వస్తే మనసు ఊరుకోదన్నమాట. ఏంటి ఇది ఒకటే చూశారు, దీని దగ్గర ఈ చుట్టుపక్కల ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ వెళదాం అనేటువంటి విధంగా కాశీక్షేత్రాన్ని వారు దర్శించడం జరిగింది. రేపన్నాడు కాశీ వస్తే ఇవన్నీ చూడకుండా ఉండలేకపోతారు. మనం అప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడు కూడా వెళదామనేటువంటి ఆ ఉత్సుకత ఉంటుంది. కాబట్టి మనం అందరం దర్శనం చేసుకున్నామంటే అది మీ యొక్క క్రమశిక్షణ, భగవద్భక్తి, భగవద్ అనుగ్రహం. ముఖ్యంగా కాశీలో తిరగగలగాలి అంటే భగవద్ అనుగ్రహం. కాబట్టి ఈ 9 రోజులు మనం భగవద్భక్తిలో మునిగి తేలాము. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, చాలామందిలో సందేహం, ఈ సభాముఖతానే చెప్తున్నాను, గంగను తీసుకెళ్తే ఏంటండి, తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళకూడదా, మణికర్ణికలో నీళ్లు పట్టుకెళ్ళకూడదా, అది శ్మశానంలో నీళ్లు కదా, ఇవన్నీ అడుగుతారు. కాశీయే మహాశ్మశానం. మనం సంకల్పం ఏం చెప్పుకున్నాం, మేరో దక్షిణ దిగ్భాగే వింధ్యస్య ఉత్తర ఆర్యావర్తన ఏకదేశే అవిముక్త వారాణసీ క్షేత్రే అశీ వరుణయోర్ మధ్యే ఆనందవనే మహాశ్మశానే గౌరీముఖే త్రికంఠక విరాజితే. ఇదంతా మహాశ్మశానమే. అందుకనే కాశీలో ఎవరు ముగ్గులు పెట్టుకోరు, ఇంటి దగ్గర అందరూ కడిగేసుకుంటారు అంతే. కాశీలో ఎక్కడా కాకులు కనబడవు, గ్రద్దలు కనబడవు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కాశీలో గంగ ఇంటికి పట్టుకెళ్ళవచ్చును. అది మణికర్ణికలోదైనా పంచగంగలోదైనా ఎక్కడదైనా ఇంటికి పట్టుకెళ్ళవచ్చును. అలాగే కాశీ నుండి ఇంటికి పట్టుకెళ్ళకూడనివి ఏంటి అంటే జీవంతో ఉన్నటువంటివి, మొక్కలు పట్టుకెళ్ళకూడదు, లేదా మరే ఇతరత్ర ఇక్కడ నుండి పట్టుకెళ్ళి మన ఇంటి దగ్గర విత్తనాలు మనం అక్కడ వేసుకుందాము, లేకపోతే ఇక్కడ నుండి ఏదైనా బతుకున్నటువంటి జీవుల్ని పట్టుకెళ్ళడం అన్నది తప్పు. ఎందుకంటే కాశీలో అవి పుట్టాయి, అది ఇక్కడే వెళ్ళిపోతాయి, దానికి ఇంకా జన్మంటూ ఉండదు. మనం ఈ జీవిని అక్కడికి పట్టుకెళ్తే మరి దీని మోక్షాన్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి పట్టుకెళ్ళకూడదని చెప్పాడు. కాబట్టి గంగను తీసుకువెళ్ళి ఈ కాలాష్టమి రోజున కానీ, మనం వెళ్ళిన తర్వాత అష్టమి తిథి ఉండేటువంటి రోజుల్లో కానీ, లేదా మనకి వీలున్నంత రోజుల్లో కానీ ఖచ్చితంగా సంతర్పణ చేసుకోవాలి. దాన్ని కాశీ సంతర్పణ అంటారు. అంటే బ్రాహ్మణ్ణి పిలిచి ఈ కాశీ సంతర్పణ చేస్తారు. కాలభైరవునికి గారెల దండ వేస్తారు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి భోజనం పెట్టుకుంటారు. ఈ మనం పట్టుకెళ్ళినటువంటి రుద్రాక్షలో, లేకపోతేనేమో ఈ కాశీ ప్రసాదమో, లేకపోతే తాళ్ళలో ఏదో ఒకటి మనం ఎవరికైనా ఇస్తూ ఆ కాశీ సంతర్పణ, మేము కాశీ వెళ్ళాము, ఇదిగో కాశీ సంతర్పణ చేసుకున్నామని అందరికీ భోజనాలు పెట్టుకుంటారు. అది ఒకటి మాత్రం ఇక్కడ నుండి వెళ్ళినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని. కాశీ సంతర్పణం ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే నీళ్లు పట్టుకెళ్ళవచ్చును, మిగతావన్నీ కూడా పట్టుకెళ్ళవచ్చును. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే అవన్నీ కూడా అడగవచ్చును. ప్రత్యేకించి ఇవాళ మనం ఈ కాశీక్షేత్రంలో మనం 9వ రోజులో ఉన్నాం కాబట్టి ఇప్పటివరకు వారి అనుభవాలను అందరినీ పంచుకున్నారు. నిజంగా ఇది మాకు కూడా మొదటిసారి మనం వెళ్ళినటువంటిదే కాబట్టి లోపాలన్నవి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. ఏది మనకి వచ్చినా పరమశివుడు అనుగ్రహంగానే భావించాలి అనుకుంటూ, మరలా ఎప్పుడైనా సరే కాశీవాసం లభించాలి అంటే శివానుగ్రహమే. మనం కాశీఖండంలో చెప్పుకున్నాం, మనం చేసే దానాల వల్ల కానీ, పూజల వల్ల కానీ, యజ్ఞయాగాది క్రతు వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ కాశీవాసము లభించదు. కేవలం శివాజ్ఞ వల్లనే కాశీలో అడుగు పెడతారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వారు మరలా వారి కోరికలన్నీ తీరి, వారు ఏవైతే అనుకున్నారో అవన్నీ చక్కగా జరిగి మానసిక ప్రశాంతతతోటి మరలా కాశీవాసం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.